हरलीलावताराय शङ्कराय परौजसे कैवल्यकलनाकल्पा तरवे गुरवे नमः। मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वरिशिष्टान्तेव सदृशगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रति वाय एष पुरुषः माया परिभ्रामितः। तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। సాక్షాత్ పరమశివావతారమై ఉన్నటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు, శంకరం శంకరాచార్యం, పరమేశ్వరుడు ఆ రూపకంగా భూలోకానికి వేధించి సమస్త మానవాళికి వేద ధర్మాన్ని జ్ఞాన ధర్మాన్ని ప్రబోధించినటువంటి విధానము అనేక గ్రంథములలోని ఒకటగు దక్షిణామూర్తి స్తోత్రములు. పరమేశ్వరుణ్ణి కొనియాడుతూ అద్వైత భావాన్ని చక్కగా అందిస్తున్నటువంటి విధానముగా ఉన్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రములు అనేటువంటి అంశం మీద మనం ప్రయాణం చేస్తున్న విధానము. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః. కార్యకారణతయా అనే పదం చాలా వివరణాత్మకమై ఉన్నటువంటి అంశము. చాలా వాటిల్లో దీనికి గొప్ప స్థానం ఉన్నది. ఎంత విచారించినా ఇంకా ఆ యొక్క విషయాలు బయటకు వస్తానే ఉంటాయి. అలాంటి విధానముగా కూడి ఉన్నటువంటిది కార్యకారణతయా స్వస్వామి సంబంధతః. కాబట్టి విశ్వమంతయు కూడా ఏ కార్యకారణాత్మకముగా ఉన్నదో అట్టి ఆ యొక్క విశ్వానికి స్వస్వామి. అది ఏదన్నా చెప్పుకోవాల్సి వస్తే భగవంతుడు మాత్రమే ఆ మాట వాడాల్సినటువంటి యొక్క సర్వ అధికారం కలిగి ఉన్నటువంటి వాడు. మనకు ఎలాంటి యొక్క కోశాన అలాంటి యొక్క పదాన్ని వాడేందుకు అవకాశము లేదు. మీ గృహం మీరెంతో కష్టపడి నిర్మాణం చేసుకున్నారు, అత్యద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు. దాంట్లో ఎలాంటి విధాయకాలుగా ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందో ఆ ప్రకారంగా మరి మార్బుల్ ఇలాంటివన్నీ కూడా వేసుకుని బంగారపు కుళాయిలు పెట్టుకుని చక్కగా అనేటువంటి యొక్క మరి పెయింట్లన్నీ కూడా వేసుకొని ఎంతో అందముగా ఈనాడు ఎంతో ఉట్టిపడే విధానముగా స్వర్గసీమ అన్నట్లుగా వైకుంఠ ధామమా అని చెప్పి అన్నట్లుగా ఎంతోమంది గృహాలు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. సిటీల్లో పోతే బాంబే, కలకత్తా, బెంగళూరు ఈ ప్రాంతాల్లో చూస్తే వాళ్ళ గృహాలు లంక అంత ఇల్లు అని చెప్పి అంటూ ఉంటారు. అంత గృహాన్ని ఎంతో అందముగా చక్కగా శోభాయమానముగా అన్ని అలంకారాలు కలిగి అన్ని శోభాయమానాలు కలిగి నిర్మాణం చేసుకున్నటువంటి విధానము సొంతముగా వారు కష్టపడి నిర్మాణం చేసుకున్న విధానము. అలాంటి గృహములోకి ఎవరైనా వచ్చి నేను ఈ గృహానికి స్వామిని, నేను యజమానిని అని చెప్పిన గనక అన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? పోనీ మీ ఇంట్లోకి వస్తారు. ఏదో వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అతిథి దేవో భవ అన్నట్లుగా ఆయనకి ఎలాంటి టిఫిన్ చేయాలో భోజనం చేయాలో చేసి పెడతారు. మరి ఆ ప్రకారంగా మీ గౌరవం మీరు చూపుతారు. మరి ఆ గౌరవం వచ్చిన వ్యక్తి నిలుపుకోవాలి. తిన్న తర్వాత ఈ ఇంటికి నేనే యజమానిని, ఈ గృహం నాది అని చెప్పిన కనుక అన్నట్లయితే ఆ గృహ యజమాని ఏం చేస్తాడు చెప్పండి? ముందు మర్యాదగా చెబుతాడు, అయ్యా నువ్వు ఇది మా గృహానికి వచ్చావాయా, ఇది నీది కాదు, ఏదో వచ్చినందుకు కూర్చున్నావు, టిఫిన్ పెట్టావు, తిన్నావు, మర్యాదపూర్వకంగా పోవాలి నువ్వు. అలాంటిది కాకుండా ఈ గృహమే నాదని చెప్పనే విధానంగా మాట్లాడుతూ ఉన్నావే.
అనేటువంటి యొక్క మాట లోకంలో అందరూ వాడతారు. ఎంత పూరి గుడిసైనా, పెంకుటిల్లైనా, రేకులు పంచైనా కట్టుకున్న తర్వాత దానికి స్వామి ఆయనే యజమాని, ఆయన కట్టుకున్నవాడే యజమాని. రేకులు పంచ కావచ్చు, పూరి గుడిసె కావచ్చు, పెంకుటిల్లి కావచ్చు, పెద్ద సౌధం కావచ్చు, ఎవరికుండి వాళ్ళకు ఉంటాయి. లోకంలో శక్తి కొలది నిర్మాణం చేసుకున్న తర్వాత అది ఆయన ఏలుబడిలో ఉంటుంది. ఎవరైనా గృహంలోకి వచ్చి కనుక దీనికి యజమాని నేను అని చెప్పి అన్నట్లయితే మర్యాదపూర్వకంగా చెప్తారు, వెనకపోతే మెడబెట్టి బయటికి గంటుతారు. లోకంలో ఉన్నటువంటి విధానం. ఎంతోమందికి సిటీల్లో అద్దెలకి ఇచ్చి కూడా నానా తంటాలు పడుతూ ఉన్న విధానం. కోట్లకు పోయి చివరికి మెడబెట్టి గంటికి నెట్టేస్తారు. ఏ ఉంచరు. ఎంత మొండికేసుకున్నవాడు ఖాళీ జగిపోయినా అదే గృహం నాదిరా, నీ యజమానిని, నేను స్వామిని, ప్రభువుని. కాబట్టి నువ్వు గంతగొమ్మగా వచ్చినటువంటి వాడివి, నీ విధంగా మాట్లాడటం మర్యాద కాదనేటువంటిదిగా లోకంలో చెప్తామా చెప్పమా? ఆ ప్రకారముగా విశ్వజగత్ అంతటికి కూడా ఎవరయ్యా ప్రభువు అని చెప్పినట్టు భగవంతుడు, అంతే. కాబట్టి ప్రకారముగా గృహాలకు ఆ గృహ యజమాని ప్రభువుగా ఉంటాడు. ఆయన ప్రభువు యొక్క పాలనలో భార్య, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ముదుమనవళ్ళు, పరివారం అంతా ఉంటుంది. కాబట్టి ఆ గృహములో ఆయన యజమాని, ఆ గృహానికి యజమానిగా ఉండి అందరినీ పాలన చేస్తూ ఉంటాడు, మంచి మార్గంలో పెడుతూ ఉంటాడు. కాబట్టి గృహానికి యజమానిగా ఎట్లయితే గృహస్థుడు ఉన్నాడో ఆ ప్రకారముగా మరి ఈ యొక్క ప్రభుత్వానికి కూడా ప్రభువులు ఉన్నారు. ముఖ్యమంత్రి అని చెప్పని, ప్రైమ్ మినిస్టరు అని చెప్పని, సీఎం, పిఎం అని చెప్పి అంటూ ఉంటారు కదా. కనుక వాళ్ళ పాలనలో ఆ విధంగా ప్రభుత్వములన్నీ కూడా వాళ్ళ కనుసైకలు నడిచేటువంటి యొక్క విధానము, ఇట్లా వాళ్ళ స్థాయిలలో వాళ్ళకి ఆ యొక్క ప్రభు అనేటువంటి యొక్క నాయకత్వాలు ఉంటాయి. అదే ప్రకారంగా ఆశ్రమాలు అనేటువంటివి, ఇది గృహస్థ ఆశ్రమము, అది సాధు మహాత్ముల ఆశ్రమం. కాబట్టి ఆశ్రమంలో స్వాములు, వాళ్ళు స్వస్వాములు, ప్రభువులుగా ఉంటారు. వాళ్ళ ఏలుబడిలో ఆశ్రమాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. మీరు ఋషికేశం పోండి, హరిద్వార్ పోండి, బదరీ పోండి, కాశీ కానీ ఎక్కడికి పోయినా పెద్ద పెద్ద ఆశ్రమాలు. ఎంతోమంది భక్తులు ఆ ఆశ్రమంలో నివాసంగా ఉంటారు, జపధ్యానాలు చేసుకుంటూ ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఆశ్రమాలలో మహాత్ములు, స్వాములు, పూజ్య మహాత్ములు, వాళ్ళు వాటికి ప్రభువులుగా వాళ్ళు వ్యవహరించే విధానం ఉంటుంది. గృహస్థ ఆశ్రమానికి గృహ యజమాని ఆయన ప్రభువుగా ఆయన పాలనలో అది జరుగుతూ ఉంటుంది. అసలు చూసినట్లయితే సమస్త విశ్వానికి ప్రభు ఏకైక నాయకుడు ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. కనుక ఆయన యొక్క నాయకత్వంలోనే ఈ జగత్తంతా కూడా నడుస్తుంది. ఎట్లా గృహస్థుని యొక్క అధీనములో మరి అమ్మగారు కానీ, పిల్లలు కానీ, కోడలు కానీ అందరూ కూడా ఆయన గౌరవించి, ఆయన యొక్క మాటను గౌరవించి ఆయన చెప్పినట్లుగా నడిచే విధానంగా గృహస్థ విధానాలలో ఉంటుందో ఆ ప్రకారముగా విశ్వ జగత్తంతా కూడా పరమేశ్వరుని యొక్క అధీనములో ఉంటుంది. కాబట్టి ఆయన విశ్వానికి ప్రభువు, సమస్త పదార్థాలకు ప్రభువు. కాబట్టి లోకంలో గృహస్థులుగా ఉన్నటువంటి వారు, ప్రజలుగా ఉన్నటువంటి వారు ఒకవేళ విశ్వ పదార్థముల మీద సాధికారత అనే అంశాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా మనస్సులో మాత్రం ఇదంతా కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యము అనేటువంటి భావన ఉండాలి. దాని విషయమై పెద్దలు చెప్పేటువంటి యొక్క మాట అధికార భావన, అతిథి భావన అనేటువంటి రెండు పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా. అధికార భావన, అతిథి భావన. అతిథి ఏమిటంటే ఇప్పుడు నీకు దేహము కలిగి ఉన్నావు కాబట్టి నీకు కొంత అవన్నీ అవసరం కనుక అవసరమై ఉన్నటువంటి దాయకాల నుంచి అనేకమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి అలాగా గృహము కానీ, భూములు కానీ ఇవన్నీ కూడా వాటి సాధికారత అని చెప్పి అన్నారు. శరీరం ఉన్నది కాబట్టి శరీర పతన పర్యంతం ఈ వనరులు కాపాడుకుంటూ ఈ దేహాన్ని పోషించుకోవాలి కనుక వాటి యందు ఒక సాధికారత, అధికార భావన అంటే సాధికారత అనేటువంటి ఒక అంశం ఒక పక్కన ఉండాలి. రెండవది ఏంటంటే నేను అతిథిని, సాధికారత, అతిథిని అనేటువంటి భావన.
అధికార భావన, అతిథి భావన. నేను భగవంతుని యొక్క విశ్వంలోకి అతిథిగా వచ్చాను కాబట్టి కొద్ది రోజులు ఇక్కడ ఉండటం, నివాసంగా ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక నాతో వచ్చినవి ఏవీ లేవు, నాతో వచ్చేవి కూడా ఏవీ లేవు. నేను వస్తూ ఉన్నప్పుడు నాతో వచ్చినవి ఏమీ లేవు. నేను ప్రయాణం చేసేనాడు నాతో పాటు ఏవి కూడా వచ్చే విధానాలు లేవు. ఇదంతా కూడా ఈశ్వరుని వస్తువులు కాబట్టి విశ్వ జగత్తులోనే ఉండిపోతాయి అనేటువంటి విధానముగా 3 పూట్ల గడుపుకోవటానికి విశ్వంలోకి సర్వేశ్వరుని యొక్క గృహములోకి అతిథిగా నేను ఏతించాను అన్నటువంటి భావన మనస్సులో పెట్టుకోవాలి. లేని పక్షముగా ఉంటే విలపించాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఏమి కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మన దాని ఎందు సాధికారత పెంచుకున్నామే కానీ అతిథి భావన మనకి దాని ఎందు లేదు. కాబట్టి ఈ ప్రకారంగా అతిథి భావన అనేటువంటిది ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారికి వాటి యందు సాధికారత భావం లేదు. అతిథి భావన. సర్వేశ్వరుని యొక్క గృహమునందు నేను ఒక అతిథిగా వచ్చాను కాబట్టి కూడా మరి చక్కగా నన్ను అన్ని విధాలా చూసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఏం కావాలో మొత్తం సమర్పిస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. ఏ సమయానికి ఏవి కావాలో అవన్నీ పరమాత్మ సమకూరుస్తూ ఉన్నాడు. అతిథికి ఎట్లా గృహస్థులు మర్యాద చేస్తారో అట్లా సర్వేశ్వరుడు కూడా. కొన్ని చెట్లు చూడండి, ఆ కాలం రాగానే అన్ని పుష్పించి ఫలాలు ఇస్తూ ఉంటాయి. ఇట్లా అన్ని ఋతువులలో అన్ని చెట్లు కూడా చక్కగా వారికి స్వాదు ఫలాలు అందించే విధానముగా భగవంతుడు ఏర్పాటు చేశాడు. అన్ని విధాల ఇన్ని రకాలైనటువంటి యొక్క కాయగూరలు కానీ, పప్పు దినుసులు కానీ, మరి పండ్లు కానీ, అనేక రకాలైనటువంటివన్నీ కూడా మానవునికి అతిథి విధానముగా ఆయన సమర్పిస్తూ ఉన్నటువంటి విధానము. అవన్నీ కూడా స్వీకరించేటువంటి యొక్క తనకు ఈ విశ్వం పట్ల ఉండాల్సిన భావం ఏమిటి చెప్పండి? నేను అతిథిని కనుక సర్వేశ్వరుడు యొక్క ఆతిథ్యం స్వీకరిస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చేటువంటి పండ్లు, కూరగాయలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కనుక 3 నాళ్ళు అయిపోయిందా అంటే మనం ఇక్కడి నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బాల్యం ఒక పూట, యవ్వనం ఒక పూట, వృద్ధాప్యం ఒక పూట, 3 నాళ్ళు తప్ప ఇంకా ఆ తర్వాత ఉంటానని చెప్పనన్నా కానీ కాలుడు యమధర్మరాజు ఊరుకోడు. ఆయన వచ్చేస్తాడు. అందుచేత 3 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే. బాల్యం ఒక పూట, బాల్యం ఒక రోజు, యవ్వనం ఒక రోజు, వృద్ధాప్యం ఒక రోజు. ఇక ఆ తర్వాత ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే. కౌమారం, యవ్వనం, జరా అని పరమాత్మ కూడా 3 ఇచ్చా అని చెప్పని అన్నాడు. కాబట్టి 3 నాళ్ళ కాలం పాటు మనం అతిథులుగా ఈ విషయంలోకి వచ్చామనేటువంటి యొక్క భావన మనస్సులో ఒక పక్క పెట్టుకుని కూర్చోవాలి. అంతే తప్ప సాధికారత అంశాన్ని కనుక పెంచుకుంటూ పోయినట్లయితే దానివల్ల మరి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, దుఃఖాలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని కూడా కాలుడు ఉంచడు, ఈశ్వరుడు ఉంచడు. మరి అందరినీ కూడా తుద ముగింపజేయటమే కాలుని యొక్క విధానమై ఉంటుంది. లోకంలో ఎవరైనా ఏమైనా చేస్తే మనం కోర్టుకు పోతాం, ఇంకెక్కడొక పోలీస్ స్టేషన్లకు పోతాం, ఫిర్యాదు చేస్తాం. అయ్యా మా విధంగా మా ఇంట్లో వాళ్ళని బాధించారు, వేధించారు, పలానా వ్యక్తిని విధముగా దారుణంగా కొట్టారు, హత్య చేశారు అన్న విధాయకాలుగా ఎంతమంది కోర్టులకు పోతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు ఇస్తూ ఉన్నారు. రోజువారీగా ఎంతమందిని చంపేస్తా ఉన్నాడు ఎముడు. ఎవరైనా కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఒకడు పోలీస్ స్టేషన్కి పోయాడు, కేసు పెట్టాడు, ఈ విధముగా మా తండ్రి గారిని చంపేశాడు. ఎవరు చంపారా? కేసు రాసుకున్నారు. ఆ తర్వాత కోర్టుకు పోయింది. కోర్టులో ఆయన నిలబడ్డాడు, చెప్పాడు, ఇట్లా మా తండ్రి గారిని సంహరించారు అన్నాడు. ఎవరు సంహరించారు అన్నారు. కాలుడు, యమధర్మరాజు అట, ఆయన చంపేశాడు అని చెప్పని. ఆయన ఎట్లా ఉంటాడో చూసావని చెప్పి అడిగారు. ఎట్లా ఉంటాడో చూస్తే మీ వద్ద ఎందుకు వస్తాను? తెలియక మీ కోర్టుకు వచ్చింది, నేను మొరబెట్టుకుంటూ ఉన్నది. కనుక ఆయన ఎవరో పట్టుకుని నాకు అప్పచెప్పండి, నాకు చూపించండి అని చెప్పానంటే వాళ్ళు ఏమన్నా సమాధానం చెబుతారా?
దేనికైనా కేసులుంటాయి, విచారణలుంటాయి. కానీ కాలుడు చేసేటువంటి యొక్క మారణ హోమానికి కేసులు లేవు, విచారణలు లేవు, ఎలాంటి యొక్క ఫిర్యాదులు లేవు, ఏం తీసుకోరేక. అది కాల విధానము, జరిగిపోయే విధానము. అందరూ కూడా ఆ యొక్క చర్మాంకమును చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఒక నియమం విశ్వంలో కొనసాగుతూ ఉన్నది. ఆ నియమాన్ని ఎవరో కూడా ఉల్లంఘించటానికి అవకాశాలు లేవు. దాన్ని తప్పించుకోవడానికి కూడా ఎలాంటి అవకాశాలు లేవు. ఎక్కడ దాక్కున్నా, ఏ సముద్రాల్లో దాక్కున్నా, ఏ గ్రహమండాలకు పోయినా ఆ యముడు అక్కడ వచ్చి ఎతికి అంతమొందించే విధానం. కనుక ఆయన లేని చోటే లేదు కాలుడు. ఆ విషయాలు గమనించుకుని మనం సర్వేశ్వరుని యొక్క గృహమునకు అతిథులుగా వచ్చినటువంటి యొక్క భావన ఉండాలి. సాధికారత, స్వస్వామి, నేను ప్రభువుని, నేను స్వామిని, నా ఏలుబడిలో ఉన్నాయి, నా ఇవన్నీ కూడా మొత్తం నాయే అనే విధాయకాలుగా మానవుడు చేసుకుంటూ ఉంటాడు. అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క విధానములో చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతింజెందిరే వారేరి వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే వారేరి వారు హేరి. ఎంతమంది చరిత్రలలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది కాలగర్భంలో గెలిపోయారనే విషయం మన కళ్ళ ముందే ఎంతోమంది మరి చక్కగా మరి వెళ్ళిపోతూ ఉన్నారు. మన కళ్ళ ముందే గొప్ప గొప్ప నాయకులు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మనల్ని ఆనందింపజేసి, సంతోషింపజేసి, ఎండి తెర మీద ఎన్నో విన్యాసములు చేసి మనలకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలగజేసినటువంటి యొక్క ఎంతోమంది సినీ మరి నాయకులు, మరి పరిశ్రమ వాళ్ళు మన కళ్ళ ముందే మనకు మెదిలినటువంటి వాళ్ళు ఏరి వారి పూట ఏరి అనేటువంటి యొక్క భావన చూసినట్లయితే సర్వేశ్వరునికి అందరూ ఒకటే. కొంతకాలాన్ని వాళ్ళకి ప్రసాదించాడు. ఆ కాలంలో ఏదైనా చేసుకుంటే, మంచి చేసుకుంటే అది జీవితంలో మిగిలే అవకాశం ఉంటుంది. అది గమనించుకున్నటువంటి యొక్క విధానము గలవారు మాత్రమే శ్రేయస్సును పొందే అవకాశం ఏర్పడుతుంది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమే తత్తు తౌ సంపరితి వినక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయసః శ్రేయో హి ధీర ప్రేయ అని మనకి కాటకవల్లిలో చెబుతాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ, శ్రేయో మార్గము ప్రేయో మార్గం రెండు ఉన్నాయని చెప్పినాడు. ఏమి శ్రేయో మార్గము అని చెప్పినట్టు మోక్షం, ప్రేయో మార్గము అని చెప్పినంటే విషయ సంబంధమైనటువంటి యొక్క భోగాలు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతత్ తౌ సంప్రతి వినక్తి ధీర. కాబట్టి ఈ ప్రకారం రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నివృత్తి మార్గము, పరమాత్మను చేరుకునే మార్గము, మోక్షంలో వెళ్ళిపోయేటువంటి యొక్క మార్గం. మరొకటి ఇంద్రియముల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క విషయ భోగాలని ఆస్వాదించేటువంటి యొక్క మార్గం. రెండు మార్గాలు అనేటువంటి ఉన్నట్లుగా మన కాటకవల్లి బోధిస్తూ ఉన్నది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమే తత్ తౌ సంప్రీత్య వినక్తి ధీర. ధీరుడై ఉన్నటువంటి వాడు మాత్రమే శ్రేయో హి ధీర అభిప్రేయసః వృణీతే. కాబట్టి ధీరుడై ఉన్నటువంటి వాడు, బుద్ధిశాలై ఉన్నటువంటి వాడు, సాత్వికమును కలిగి ఉన్నటువంటి వాడు, తత్వచింతన చేసేటువంటి వాడు, భగవద్భక్తి కలిగి ఉన్నటువంటి వాడు, జీవిత పరమార్థాన్ని చక్కగా గ్రహించి ఉన్నటువంటి వాడు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే భావనగా ఉన్నటువంటి వారు శ్రేయో మార్గములో ప్రయాణం చేసే విధానం ఉంటుందన్నాడు. మందహ ప్రేయ వృణీతి. మందహ మందుడుగా ఉన్నటువంటి వాడు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు, తామసికంలో ఉన్నటువంటి వాడు, రజోగుణాలలో చిక్కుకుని ఉన్నటువంటి వాడు, కామ క్రోధాలకు వశమై ఉన్నటువంటి వాడు, ఇంద్రియాలకు లోనై ఉన్నటువంటి వాడు, వాడు మాత్రమే ప్రేయో మార్గాన్ని వృణీతే కోరుకుని ఆ విధంగా పోతూ ఉన్నాడనేటువంటి యొక్క మాట మీకు కఠోపనిషత్తులో రెండవ కాటకవల్లి, రెండవ వల్లిలో ప్రథమముగా చెప్పేటువంటి యముని యొక్క బోధ ఇదే. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కఠోపనిషత్తు. ద్వితీయ వల్లి అక్కడ ఈ శ్లోకంతోనే ఆరంభం చేయబడుతుంది. అత్యద్భుతముగా ఉండేటువంటి ఉపనిషత్తు. ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఉపనిషత్తు మీద తప్పనిసరిగా మనం ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది. మొత్తం 6 వల్లులు, 2 అధ్యాయాలు, 6 వల్లులు కలిగి ఉంటుంది.
ప్రథమవల్లి అంతా కూడా భగవద్గీత విషాద యోగం లాగానే ఒక కథాంశముగా పోతుంది. రెండవ వల్లి నుంచి తాత్వికం యొక్క తీసుకోవడం జరుగుతుంది. సాక్షాత్తు యముడే బోధించినటువంటి యొక్క బోధ కాబట్టి అత్యద్భుతముగా సాగేటువంటి యొక్క బోధ దాంట్లో ప్రవేశిస్తే ఉంటుంది. ఎంత లోతైనటువంటి యొక్క భావాలు దాంట్లో ఉన్నాయనేటువంటి విషయం దాంట్లో పోతే అర్థమవుతుంది. అది ఎప్పటికీ సమయం వస్తుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అది శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమే తత్తు. కాబట్టి ప్రకారంగా మనం ఏ మార్గంలో ఉన్నాం, శ్రేయో మార్గంలో ఉన్నామా ప్రేయో మార్గంలో ఉన్నామా అనేది కూడా వివేకవంతులై ఉన్నటువంటి వారు దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధముగా ఉపనిషత్తులన్నీ కూడా శ్రేయో మార్గాన్ని బోధిస్తూ ఉన్నాయి. భగవద్గీత శ్రేయో మార్గం బోధిస్తున్నది. మహాత్ములందరూ కూడా శ్రేయో మార్గం మోక్ష మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా వివేకం అనేటువంటిది ముఖ్యముగా పెంపొందింపజేసుకోవాలి. అవివేకాన్ని పెంపొందింపజేసుకోవటం ఏముందలే, పెరుగుతూ ఉంటుంది. ఊరికే గమ్మున ఉన్నామంటే అవివేకం పెరుగుతూనే ఉంటుంది. రైతు కూడా గమ్మున ఉంటే తన పొలంలో కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. వాటి పెట్టే నీరు తాగి వేసే ఎరువు బాగా తిని ఏపుగా పెరుగుతాయి. గమనించకపోతే రైతు ఏం పెరుగుతాయి, కలుపు మొక్కలు పెరుగుతాయి, గడ్డి మొక్కలు పెరుగుతాయి, పిచ్చి మొక్కలు పెరుగుతాయి. ఉన్న పైరుని తొక్కి పారేస్తాయి. చివరికి ఆ మొత్తం పెరిగి ఏ యొక్క వాడు దున్ని సాగు చేసి నీరు పెట్టి చదును చేసి ఎరువు వేసి దేనికోసమైతే వాడు పైరు పెట్టి ఫలం కోసం అపేక్ష కలిగి ఉన్నాడో ఆ వైపుకు చూడకపోయాడు అని చెప్పానంటే ఏం చేస్తాయి అని చెప్పానంటే కలుపు మొక్కలు గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు మొత్తం పెరిగి వీడు పెట్టినటువంటి ఆ పైరుని సంపి పారేసి ఇవి ఏపుగా పెరుగుతాయి అన్నమాట. అది అట్లాగా చూసుకోకపోతే అంతే సంగతులు. ఎప్పటికప్పుడు వివేకంతో చూసుకోవాలి. మన జీవన విధానం ఏమిటి, ఎటుపోతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, ఉన్న సమయాన్ని దేనికోసంగా వినియోగిస్తూ ఉన్నాము. స్వామి చెప్పిన విధానముగా, స్వరాజ్య లోక గురువు చెప్పిన విధానముగా ఆ మార్గంలో మనం ఎంత వరకు ఉంటూ ఉన్నాము, ఏ మేరకు తాత్విక బోధ స్వామివారు చెప్పిన తాత్విక బోధను అధ్యయనం చేస్తూ ఉన్నాము, ఎంతవరకు వివేకం పెంపొందింప చేసుకుంటూ ఉన్నాం, ధ్యాన విధానం ఎంతవరకు పెంపొందింప చేసుకుంటూ ఉన్నాం, ఆ కాలంలో సద్వినియోగం చేసుకునే విధానంగా ఎంతవరకు ఉన్నాం అనేటువంటి ఆ కన్నుని మనం పరమాత్మ అనుగ్రహంతో తెచ్చుకోవాలి. దివ్యం దదామితే చక్షు అనే మాట పరమాత్మ ఒకటి చెబుతూ ఉన్నాడు. విమూఢా నా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. విమూఢుడై ఉన్నటువంటి వాడు నా అనుపశ్యంతి, ఆ యొక్క దివ్యత్వమును వాడు గుర్తించలేడు, చూడలేడు, దర్శించలేడు అని అంటాడు. పశ్యంతి జ్ఞానచక్షుష, ఎవరైతే అట్టి వివేక చక్షువుని సంపాదించుకుంటాడో అట్టివాడు మాత్రమే పశ్యంతి చూడగలుగుతాడు. కనుక జీవిత కాలం అంతా కూడా కరిగిపోతూ ఉన్నది, జారిపోతూ ఉన్నది. అందువల్ల దాని విషయంలో కొంత వివేకం తెచ్చుకున్నట్లయితే అది జీవితానికి ఉపయోగపడేటువంటి యొక్క అంశము తప్ప అనధికారి చేష్ట. విశ్వ పదార్థములు ఈశ్వరుడై ఉండగా వాటి యందు సాధికారత, స్వస్వామి సాధికారతను పెంపొందింపజేసుకోవటం నిరుపయోగ విషయం. ఎందుకంటే నీకంటే ముందు ఎంతోమంది ఇలాంటి యొక్క భావనయే కలిగి ఉన్నారు. ఎవడు కూడా ఏమీ కూడా పట్టుకుపోయింది లేదు. మొత్తం కాలగర్భంలోకి వెళ్ళిపోయినటువంటి వారే. ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఒక ప్రవాహంగా పోతా ఉంది నదిలాగా ఈ విశ్వం. పుడతా ఉంటాయి, పొయ్యి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పొయ్యి పోతూ ఉంటాయి. ఇదో కాల ప్రవాహముగా అనగా నదీ ప్రవాహముగా సాగిపోయేటువంటి ఈ విశ్వ జగత్తు అన్నమాట. అందుచేత అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి జగత్, అంటే పుట్టడము, గత్ అంటే పోవటం. దానికి ఆ పేరు మహాత్ములు పెట్టారు. జగత్, అంటే జని ప్రాదుర్భావి, గత్ అంటే గమలగతవు పోయేటువంటి యొక్క విధానము. ఇట్లా పరిణామశీలముగా ఉన్నటువంటి విధానం అనుసరించే ఇక్కడ స్వప్నే జాగ్రత్త వాయ ఏష పురుష మాయా పరిభ్రామిత అనే పదం కూడా ఇక్కడ వాడుతూ ఉన్నాడు. మాయా పరిభ్రామిత అనేటువంటి మాయ అనేది కూడా వర్తింపబడేటువంటి యొక్క అంశము. మాయా యా ఏది మా కాదో సా అది మాయా. యా ఏది
మా లేదు అని అర్థం. నా అంటే లేదు, మా అంటే కాదు. సంస్కృతంలో నా అంటే లేదని చెప్పి అర్థం, మా అంటే కాదు అని అర్థం వస్తుందన్నమాట. అందువల్ల ఇక్కడ లేదు అన్న పదం వాడలేదు, మా అంటే కాదు అన్నటువంటి యొక్క అర్థమే దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి శంకరాచార్యుల వారు కూడా దాన్ని మిథ్యావాదం లేవనెత్తాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి మాట. అయితే గౌడపాదాచార్యుల వారు మాత్రం దానికి అజాతవాదాన్ని ఆయన లేవనెత్తాడు. అజాతవాదం అంటే అసలు లేదయ్యా, నా అంటే లేదు, లేదనేటువంటి విధానముగా అది అజాతవాదం అని చెప్పని అంటారు. లేదు, జగత్ అనేది లేదు అనేది ఒక వాదన అది ఉంటుంది, అది అజాతవాదం అన్నారు. శంకరుల వారు మిథ్యావాదం అంటే అది కనపడుతూ ఉన్నది, వ్యవహారం చేస్తూ ఉన్నాం, వ్యావహారిక సత్యత్వం అంగీకరించాడు. కాబట్టి వ్యావహారికముగా ఉన్నటువంటి యొక్క వస్తువు మన కళ్ళ ముందు కదిలిపోతూ ఉన్నది కాబట్టి అది ఉన్నది అన్నాడు. దానికి వ్యావహారిక సత్తా అన్నారు. అయితే అది మిథ్యా మాత్రమై ఉన్నది. మిథ్యా అని చెప్పనంటే మా కాదు, దానికి మిథ్య అనే అంశం వాస్తవం కాదు. నువ్వు చూసేదంతా కూడా వాస్తవం కాదు, కళ్ళ ముందు కదిలేది ఏది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే అట్లాగా కళ్ళ ముందు కదులుతుంది, మరో క్షణంలో దానికి రూపమే లేకుండా విశ్వగర్భంలో చేరిపోతుంది. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రగా. పరమాత్మ కూడా ఈ మిథ్యా సంబంధవాదాన్నే ఈ శ్లోకంలో చెప్పిన విధానము. అవ్యక్తాదీని భూతాని, ఈ భూతములు అనగా ఈ నామరూపాత్మకములుగా ఉన్నటువంటి జీవులు 84 లక్షల రకాల జీవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవ్యక్త. ఇంతకుముందు లేవు. 100 ఏళ్లకు పూర్వం ఇప్పుడున్న జనాభా ఎవరైనా ఉన్నారా? 130 కోట్ల జనాభా అనుకోండి, లేదా ఇంకా ప్రపంచ జనాభా అనుకోండి. ఈ ప్రపంచ జనాభాగా ఉన్నటువంటి వారు 100 ఏళ్లకు పూర్వమేమన్నా ఈ దేహాలు ఉన్నాయా? లేవు. ఇంకొక 100 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి యొక్క దేహాలు ఉంటాయా అంటే మొత్తం మరి మట్టిలో కలిసిపోయే విధానమే. 100 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా చూడండి, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడుండి ఉండడు, మొత్తం భూమిలో వెళ్ళిపోయి ఉంటారు. ఏమి ఇంత జనాభా 100 ఏళ్లకు పూర్వం ఏమన్నా ఉన్నారని చెప్పి అడగండి ఎవరినైనా, ఏమి లేరు. కాబట్టి ఈ ప్రకారముగా అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత మధ్యకాలంలో తోస్తూ ఉన్నాయి. అవ్యక్త నిధనాని, ఇక అసువులు బాసిన తర్వాత ఈ దేహాలన్నీ కూడా మళ్ళా మట్టిలో కలిసిపోవాల్సి ఉంటుంది. మధ్యలో జరిగే ఒక నాటకం, ఏదో సర్వేశ్వరుని యొక్క నాటకం. సూత్రధారి, జీవులంతా పాత్రధారులు. ఎవరెవరి యొక్క పోషణతో వాళ్ళు ఈ విషయంలో నటన చేస్తూ ఉంటే సర్వేశ్వరుడు చూస్తున్నాడు అన్నటువంటి ఒక భావన అంతే. కాబట్టి ఈ ప్రకారంగా ఈ కొద్ది సమయముగా ఉండేటువంటి విధానంలో మానవుడి యొక్క మిడిసిపాటు చూస్తూ ఉంటే వివేకం గలవారు నవ్వుకుంటూ ఉన్నారు. ఆ మిడిసిపాటు చూస్తే వివేకం గలవారు నవ్వుకుంటూ ఉన్నారు. కాబట్టి అవివేకముతో వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా ఆ వివేకం లేకపోతే మానవ జన్మ నష్టమైపోతుంది. విద్య నష్టాన్ అచేత సహా పరమాత్మ అంటూ ఉన్నాడు గీతలు 3వ అధ్యాయంలో. విద్ధి తెలుసుకునము, నష్టాన్ నష్టమును పొందిన వాడివిగా. విద్ధి నష్టాన్ అచేత సహా అంటే చేతస్సు అంటే వివేకం అన్నమాట. దాన్నే బుద్ధి అంటారు, వివేకం అంటారు. అచేత సహా అంటే వివేకం లేకపోవటం కారణముగా నువ్వు జీవితంలో నష్టపోయినటువంటి వాడివిగా తెలుసుకోరా అని స్వామి చెబుతున్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఏది మా అన్నీ కూడా వాస్తవము కాదు. నీ కండ్ల ముందు ఉన్నటువంటి ఏవి కూడా వాస్తవములు కావు. అట్లాగా అవి కేవలం కదిలిపోతున్నటువంటి యొక్క లీలగా తోస్తున్నటువంటి యొక్క అంశములు. ఇదంతా కూడా మరొక నాటక విధానంలో
నడిచిపోతూ ఉన్నటువంటి విధానం కాబట్టి దాంట్లో మానవులు నిమగ్నమై ఉన్నటువంటి విధానం అనుసరించి ఇక్కడ శంకరాచార్యుల వారు చెబుతున్నమాట, స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుష మాయా పరిభ్రామిత. స్వప్నే జాగ్రతి రెండే వాడాడు ఇక్కడ. ఇంకోటి ఉంది కదా సుషిప్త అనేటువంటిది, అది ఎందుకు వాడలేదు? ఏమి స్వప్నే జాగ్రతి యహ ఏష పురుష ఏష ఈ పురుష పురుషుడు స్వప్నే జాగ్రతి ఈ రెండే వాడాడు. 3 కదా ఉన్నది, జాగ్రత్త స్వప్న సుషిప్త అనే 3 ఉన్నాయి కదా, 3 ఎందుకు వాడలేదు? అక్కడ వాడు అంతగా ఈ యొక్క మోహాన్ని పొందే విధానాలు లేవో. స్వప్నమునందు జాగ్రత్త ఎందే ఈ పదార్థాల ఎందు వాడు మోహానికి గురవుతూ ఉన్నాడు. సుషిప్తులు అక్కడ ఏముండే నీకు పదార్థాలు? ఆడేమన్నా ఉన్నాయా సుషిప్తి అవస్థలో? ఏమి లేవు. కనుక ప్రకారంగా అక్కడ కేవలం ఎట్లా ఉన్నాడు అని చెప్పానంటే ఇక అక్కడ ఏలండి భ్రమలు పొందేటువంటి విధానం లేదు. కేవలం ఒక నిర్లిప్తమై ప్రశాంతముగా అన్నింటినీ దిగవిడిసి హాయిగా ఆనందంగా ప్రశాంతంగా యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్తు సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘనః ఆనందమయః ఆనందభుకో. మాండుక్యం చెబుతున్నమాట, ఆనందభుకో అన్నాడు. అక్కడ చెప్తూ 4వ తర్వాత మంత్రంలో అంటాడు, ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞః ఏషోంతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం అని అక్కడ ఈశ్వర స్థానం చెప్పుకొస్తాడు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః. ఒక్కడే ఉన్నాడు అక్కడ, ఇంకెవరు లేరేక. ఏకీభూతః ప్రజ్ఞాన ఘనః ప్రజ్ఞ కలిగి ఉన్నాడు. ఆనందమయః ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎలాంటి యొక్క మోహములు కానీ భ్రాంతులు కానీ అక్కడ ఏమీ కూడా లేవు. మొత్తం జారి కింద పడ్డాయి. ఆడేమున్నాయి చెప్పండి? ఏమన్నా బెల్లి పెంచడం కానీ బాధపడటం కానీ ఏమైపోయారు అబ్బాయి? సంపదలు ఏమైపోయాయి? అయ్యవే ఇవే ఇదే కదా పెద్ద గొడవ లేచిన కానించి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో. స్వప్నే జాగ్రత్త అని రెండే ఇక్కడ వాడాడు. కారణం ఏంటంటే ఈ స్వప్నమునందు జాగ్రత్త ఎందు ఈ భ్రమకు గురై మానవుడు విలపించేటువంటి యొక్క విధానం, విశ్వ వస్తువులు చూసి విలపించే విధానం, కదిలిపోయే విధానం. అసలు ఆయన నీవు కావు కదా, వాడికి ప్రభువుగా ఉన్నటువంటి వాడు ఆయన వేరుగా ఉన్నాడు కదా. స్వస్వామి ఆయన ప్రభు, విశ్వానికి ప్రభు. ఒకవేళ పోతే ఆయన బాధపడాలి, మనం ఎందుకు బాధపడే విధానాలు? అసలు ఆయనకు బాధే లేదు, అది లీలగా ఆయన గారు చేసుకుంటూ ఉన్నాడు. లేనటువంటి యొక్క సాధికారత అంశాన్ని మానవుడు చేర్చుకుని వాటి విషయంలో స్వప్నే జాగ్రత్త రెండింటి యందు విలపిస్తూ ఉన్నాడు. స్వప్నములో అదే విలాపం, జాగ్రత్త అవస్థకు వస్తే అదే ఏడుపు. స్వప్నానికి పోయినా అదే ఏడుపు, జాగ్రత్త అవస్థకు వచ్చినా అదే ఏడుపు. ఈ రెండు ఉండవు సుషుప్త అవస్థకు పోతే. అందువల్ల ఆ పదం ఆయన వాడలేదు, సుషుప్తి విషయం అక్కడ వాడలేదు. స్వప్నే జాగ్రత్త అని చెప్పనే. కలలోని సిరులెల్లా కనుగూర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా. కలలోని సిరులెల్లా కనుగూర్పులేగాక. అన్నమాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెబుతాడు. కలలోని సిరులెల్లా కనుఊర్పులే. కనుఊర్పులు అనగా 2 కన్నులు రెప్పలు మూసాం కాబట్టి రెప్పల మాటున ఏవో తోస్తూ ఉన్నాయి, నగరాలు దోస్తూ ఉన్నాయి, గృహాలు దోస్తూ ఉన్నాయి, సంపదలు దోస్తూ ఉన్నాయి, భోగభాగ్యాలు తోస్తూ ఉన్నాయి. ఆడా ప్రభువుగా ఉన్నాడు, అవన్నీ ఏలుబాడుగా ఏలుకుంటూ ఉన్నాడు. ఏదైనా కష్టాలు వస్తే బాధపడుతూ ఉన్నాడు, దుఃఖాలు వస్తే బాధపడుతూ ఉన్నాడు, ఏమైనా కొట్టుకుపోతే ఏడుస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. కొంతమంది అయితే ఆ స్వప్నావస్థలో భయాలకు గురై పెద్దగా అరుస్తారు, కేకలు పెడతారు. ఆ స్వప్నంలో జరిగేటువంటి సన్నివేశాలకు భయపడి కేకలు పెడుతూ ఉంటే జాగ్రత్త అవస్థలో ఉన్నవాళ్ళు బెంబెలెత్తిపోతూ ఉంటారు. ఏమిరి వీటింత ప్రమాదంలో పడ్డాడే అని చెప్పేసి అని పెద్దగా అరుస్తారు. కొంతమంది అరుస్తూ ఉంటారు లోనున్నటువంటి భయానక వాతావరణాలు చూసి.
అందువల్ల ఆ యొక్క కనుఊర్పులు కనురెప్పలు మూశాడు కాబట్టి ఆ కనురెప్పల యొక్క మాటున ఏవేవో తోస్తూ ఉన్నాయి. ఆ తోసేటువంటి యొక్క వాటి ఎందు అక్కడ సంతోషం పడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అన్నీ ఉన్నాయి అక్కడ. అది ఆడున్నటువంటి ఏమవుతాయో, ఎవరు తీసుకుపోతారో, ఎవరు కొట్టుకుపోతారో కాపలా కూర్చోవటం అవన్నీ కూడా. స్వప్నావస్థలో ఉన్నప్పుడు అక్కడ కాపలా కూర్చుంటాం, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇక్కడ కాపలా కూర్చుంటాం. పెద్ద కాపలాదారులో మనం ఈశ్వరుని యొక్క మాయా జగత్తుకి మనం కాపలాదారులుగా కూర్చున్నాం. కలలోని సిరులెల్లా కనుఊర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా. ఎప్పుడైతే కన్నులు రెండు తెరిచి చూసావో, అరే అరే ఎంత 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 బాధపడ్డాను, ఎంత విలపించాను, ఎంత మానసిక బాధకు గురయ్యాను అని ఈ ప్రకారంగా ఉదయం చెబుతారు. చాలామంది చెబుతూ ఉంటారు, ఎంత బాధపడ్డానో స్వప్నావస్థలో అని చెప్పి అంటూ ఉంటారు. అవన్నీ భ్రమ, ఏమి లేదు, ఊరికి ఏడ్చాను తప్ప. అక్కడ అసలు చూస్తే కళ్ళు తెరిస్తే ఏమైనా ఉందా అక్కడ? ఏమున్నా అనవసరంగా ఏడ్చాను, అనవసరం బాధపడ్డాను అని చెప్పని కళ్ళు తెరిచిన తర్వాత అనే మాట ఎవరైనా అంటారు. కళ్ళు తెరిచిన తర్వాత ఎవరన్నారు ఆ మాట? అనవసరంగా ఏడ్చాను, అనవసరంగా బాధపడ్డాను, అనవసరంగా భయపడ్డాను అని చెప్పి అనరా? కళ్ళు తెరిచిన తర్వాత అంటారనరా? చెప్పండి. లేకపోతే అయ్యా రాత్రి లాటరీ వచ్చింది, ₹1,00,000 లెక్క పెట్టుకుంటూ ఉన్నాను, మెలకు వచ్చింది, మొత్తం పోయింది అని ఏడుస్తారు ఎవరైనా? అదంతా మిథ్య అని చెప్పి అనుకుంటారా? ఎవరైనా ఏడుస్తారా చెప్పండి? రాత్రి స్వప్నంలో నీకు బంపర్ ప్రైజ్ 2 కోట్లు లాడర్ అన్నమాట. ఈ 2 కోట్లు వాళ్ళు పట్టుకొచ్చి నీకు అప్పచెప్పారు. పుణ్యాత్ములు వాళ్ళు కూడా నీతిమంతులు. చక్కగా పెట్టెలు ముందు పెట్టుకున్నావు, డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, ఎంత ఆనందంగా ఉన్నావు. 2 కోట్లు లాటరీ తగిలిందని చెప్పేసి అని ఒక్క పెట్టునే మెలకు వచ్చింది, మొత్తం 2 కోట్లు గాలి కొట్టుకుపోయాయన్నమాట. మరి గాలి కొట్టుకుపోయినప్పుడు ఏడవాలా సంతోషపడాలి చెప్పండి? ఎవరైనా ఏడుస్తున్నారా? నా స్వప్నం 2 కోట్లు ఉందండి, మొత్తం పోయింది అనవసరంగా అని ఏడ్చేలా ఎవరైనా ఉన్నారా? కాబట్టి ప్రకారముగా కన్నులు తెరిస్తే చాలు, ఏ బాధ ఉండవు. అవి తెరిస్తే కన్నులు ఏడ తెరిచే విధానం ఉన్నది. మూసుకు కూర్చున్నావు. అది జ్ఞానచక్షువు తెరవాలి. జ్ఞానచక్షువు తెరవబడితే అప్పుడు అన్ని బాధలు పోతాయి వాడికి. కలలోని సిరులెల్లా కనుఊర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా. అలివేనులా మేలు ఆశపాటేగాక తలపు వెంకటపతి తగిలినా. తలపు వెంకటపతి. కాబట్టి ప్రకారముగా కళ్ళు తెరిస్తే ఇది లేదన్నారు. అట్లా కళ్ళు తెరిచాము, ఇక్కడ ఉన్నాయి. కళ్ళు మూస్తే ఇవి ఉండవు. ఇప్పుడు మనం చూసేటువంటి ఏవి మన మిద్దెలు మేడలు ఏవి కూడా కన్నులు మూస్తే ఉండవు, కన్ను తెరిస్తే అవి ఉండవు. అందువల్ల ఇక్కడ శంకరాచార్యుల వారు స్వప్నే జాగ్రత్త ఏష పురుష మాయా పరిభ్రామిత. కాబట్టి వీటి మాయా సంబంధమై ఉన్న పరిభ్రమణం, భ్రాంతి. స్వప్నే జాగ్రత్త, స్వప్నములోను పడుతున్నాడు, జాగ్రత్తలోను పడుతున్నాడు. సుషుప్తి అవస్థలో ఉంటే చెప్పండి ఏమున్నాయి అక్కడ? స్వప్న సంబంధమై ఉన్న బాధలు, దుఃఖాలు, వేదనలు అవి పోయాయి. జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటి యొక్క బాధలు, దుఃఖాలు, గికాలు అన్నీ మొత్తం పోయాయి. అక్కడేమి లేవేక. సుషుప్తి అవస్థలో ఉంటే ఆడేమి లేవేక. అది వాని యొక్క విధానం. వాస్తవికంగా చెప్పినట్లయితే ఏ సుషుప్తి అవస్థలో ఉన్నాడో అది వాని యొక్క విధానం. ఏ విలాపం లేదు, సలాపం లేదు, బాధ లేదు, వేదన లేదు, పరితపించటం లేదు, ఏమీ లేవు. కేవలంగా ఉన్నాడు అక్కడ.
కాబట్టి ఆ ప్రకారముగా ఏ జీవుడైతే సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు చక్కగా ఆనందించే విధానమే అక్కడ ఇంకొక విలపించటము, బాధపడటము, పోయిందో ఉన్నదో అనేటువంటి ఏ యొక్క బాధ లేదు. ఒకవేళ అది మరి రోజు పొందుతున్న అంశమేగా. ఈ పూట ఆడకి వెళ్తాం, ఆడకు పోతాం, ఆడకు పోయి రాందే మనకు కుదిరే వ్యవహారం కాదు. ఆడకు పోయి వస్తేనే శాంతి, ఆనందం. అందుచేత సుషుప్తి అనబడేటువంటి యొక్క అంశం చూసినట్లయితే అక్కడ కేవలం తానే ఉన్నాడు. వానికి ఎలాంటి యొక్క మాయా సంబంధమై ఉన్నటువంటి భ్రమ అనేటువంటిది లేదు. ఎందువల్లంటే మాయ అనేది ఈశ్వర ఉపాధి, అవిద్య అనేటువంటిది జీవోపాధి. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని చెప్పి అన్నారు శంకరాచార్యుల వారి మాట. ఇది కూడా అవిద్యోపాధికో జీవ, అవిద్య ఉపాధి బట్టి జీవుడు అన్నావు, మాయా ఉపాధిని బట్టి ఈశ్వరుడు అన్నావు. కాబట్టి ఇక్కడ మాయా పరిభ్రామిత, మాయా అనేటువంటిది ఏంటంటే, మాయా అనే దానికి అర్థం ఏంటంటే యా ఏది మా వాస్తవం కాదు, లేదనేది కాదు. నా అంటే లేదు, లేదా అంటే ఉన్నది. అందువల్ల వ్యావహారిక సత్తా విధానం చెప్పారు, వ్యావహారిక సత్తాత్వము అన్నారు. అయితే నువ్వు ఏ యొక్క భావనలు కలిగి ఉన్నావో అవేవి కూడా వాస్తవం కాదు అనే దానికి మా అనే పదం. యా ఏవైతే నీవు వాస్తవములు అన్నటువంటి భావన కలిగి ఉన్నావో అవన్నీ కూడా మా, అది వాస్తవము కాదు, అది కేవలం కల్పనా విధానము, ఈశ్వరుని యొక్క లీలా విధానము. కనుక మాయా నాటకం, ఈ మాయా నాటకములో మనం తగులుకొని ఉన్నాము. మాయా నాటకం యొక్క వింతలు చూసుకుంటూ ఉన్న కాలాన్ని గడిపేసుకుంటూ ఉన్నాము. ఆ యొక్క ఇది చాలా గొప్ప అంశము. మాయను నరికే మర్మమున్నది, న్యాయము వినవే ఓ మనసా, కాయములోను ఉపాయము కనుగొని చేరవే పరము ఓ మనసా. బ్రహ్మంగారు, ఇది కూడా బ్రహ్మంగారు రాసిందే. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా, దండి భావమిది దారి చూపితిని నిలకడ ఉండవి ఓ మనసా. మాయను నరికే, నరికే అనే పదం వాడాడు, నరకటం. పరమాత్మ కూడా చెప్పాడు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అని ఆయన వాడాడు. చిత్వ అంటే నరకటమే, ఇంకేం లేదు. చిత్వ అంటే కొయ్యటం అని చెప్పి అర్థం వస్తుందా. చిత్వ అంటే దాన్ని వధించి, అసంగ శస్త్రేణ, అసంగ శస్త్రాన్ని పోని చిత్వ దాన్ని వధించు అంటాడు. బ్రహ్మంగారే ఏకంగా నరకటం అని. ఈ పదం సామాన్యంగా ఎక్కువ వాడరు, కొంచెం ఇది దారుణంగా ఉండే పదం ఇది, నరకటం అంటే. సరే, వాళ్ళ విధానములో అది ఆ విధంగా చేయిందే, ఇది పోయే విధానం కాదనేది కూడా వాళ్ళ భావన ఉండవచ్చు. అందుచేత మరి ఈ యొక్క మాయ కనపడేదేం కాదు, అది కనపడేదేం కాదు, కానీ అది ఒక కార్య విధానముగా కనపడతా ఉన్నది. కనపడేది కాదు, కానీ కార్య విధానములో కనపడతా ఉన్నది. ఈ కార్యం పరిణామశీలం, మరో క్షణములో దాని ఉనికి ఉండదు. బుడగ పరిణామశీలం, మరో క్షణములో పోతుంది. అలా పరిణామశీలం, మరొక క్షణములో పోతుంది. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా పరిణామశీలముగా గోచరించేటువంటి అంశములు కాబట్టి మాయ. అలాంటి దాంట్లో తప్పునే జాగ్రత్త, పని జాగ్రత్త వరకే అన్న భ్రమ పొందామా అని చెప్పనంటే స్వప్నావస్థలో కూడా ఇదే భ్రమతో కాలం గడుపుతూ ఉన్నాము. కాబట్టి స్వప్నం ఎంతో, జాగ్రత్త కూడా అంతే అనే మాట మనకు చెప్పేటువంటిది భాగవతం. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి, గుణాశ్రయమున భవ వినాశములు పాటిల్లినట్లుండు. పట్టి సూచన లేవు బాలులారా,
కడకు త్రిగుణాత్మకములైన కర్మకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహిని చే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు కర్మ విరహితులై హరి గనుట మేలు స్వప్న జాగరములు సమములు. ఇది పెద్దలు మహాత్ములు వాళ్ళు చెప్పేటువంటి మాట. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణశూన్యుడు గుణాతీతుడు దేవుడు గుణబద్ధుడు జీవుడు పట్టు ఉండిన వడ్ల గింజ పట్టు ఓడిన బియ్యమేను పాశబద్ధుడు జీవుడు పాశముక్తుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ పైన పట్టు ఉంటే వడ్ల గింజ అన్నాం, పట్టు ఓడిందా అంటే దాని బియ్యము అంటాం. పాశబద్ధుడు జీవుడు పాశముక్తుడు దేవుడు. కాబట్టి ఆ పాశం త్రిగుణములు అనే పాశం ఉంటే జీవుడు అన్నారు. ఆ గుణములు వీడిపోయాయా అంటే ఆయన దేవుడు జీవో దేవ సనాతన. అందుచేత ఈ ప్రకారంగా ఈ త్రిగుణములు ఈ గుణములు అనేటువంటి యొక్క వాటికి లోబడి ఉన్నటువంటి యొక్క విధానములో ఇలాంటి ఈ స్వప్నే జాగ్రత్త స్వప్నమునందు భ్రమలు పొందే విధానము, జాగ్రత్త యందు భ్రమలు పొందే విధానము. ఈ జాగ్రత్త యందు మాయా సంబంధమై ఉన్నటువంటి మాయ యొక్క కార్యముగు నామరూపాలు, ఇలాంటి ఈ నామరూపాలను వ్యవహరించడం కారణముగా వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు ముద్రలు మనస్సులో ప్రింట్ అయ్యాయి. కనుక మనస్సులో ప్రింట్ అయినటువంటి యొక్క ఆ ముద్రలే తిరిగి మరల స్వప్నావస్థ యందు భాషిస్తూ ఉన్నాయి. మనస్సులో పడ్డటువంటి ముద్రలు అవే సంస్కారములు అని చెప్పని అన్నాం. కాబట్టి ప్రకారముగా పంచేంద్రియముల ద్వారా వ్యవహారం చేసినప్పుడు వాటి సంబంధమై ఉన్న సంస్కారములు మనస్సులో ప్రింట్ అయినప్పుడు అవి స్వప్నమునందు అవన్నీ కూడా భాషిస్తూ ఉన్నాయి. కాబట్టి అవి కూడా కల్పితమే, కల్పన మాత్రమే అని అర్థం. ప్రాతిభాషికము వ్యావహారికము అని చెప్పి అన్నాం కదా. ప్రాతిభాషికము అంటే జీవకల్పితమై గోచరించేటువంటి యొక్క స్వప్నం. వ్యావహారికము అని చెప్పన్నప్పుడు ఈశ్వర కల్పన మాయా కల్పన మాత్రమై ఉన్నటువంటి యొక్క నామరూపములు ఈ జగత్తు అని అర్థం. ఈ రెండు కూడా ప్రాతిభాషికము వ్యావహారికమనే పేరు పెట్టారు. ఇవి కేవలం ఒక మాయా సంబంధ కల్పన అయి ఉన్నటువంటి వస్తువులు. వాటి యందు నిమగ్నమై మన యొక్క జీవితాన్ని మరి వృధా చేసుకుంటూ ఉన్నాం. మనం చేయాల్సినటువంటి కార్యాలను పూర్తిగా పక్కన పెట్టేశాం. మన యొక్క జీవిత పరమార్థాన్ని కేవలం నామమాత్రముగానే కలిగి ఉన్నాము. ఎక్కువ శాతం ఈ రెండింటి యందే అనగా వ్యావహారిక జగత్తు యందు ప్రాతిభాషిక జగత్తు యందే మనకు ఇచ్చినటువంటి కాలమంతా కూడా దానికే వినియోగించే పరిస్థితిగా లోకంలో అందరూ చేస్తూ ఉన్నారు. ఉన్న కాలం అయిపోయిందా, ఉన్న జలం ఖాళీ అయిందా, ఘటం ఖాళీ. కాబట్టే తండ్రి చుట్టూ 3 రౌండ్లు వేస్తాడు కుమారుడు. ఘటాన్ని భుజం మీద పెట్టుకుని వెనకాలకు పోటు పొడిస్తే బెజ్జం పడగా ఘటం అది కారిపోతూ ఉండగా ఆ కుమారుడు భుజం మీద ఘటాన్ని పెట్టుకుని తండ్రి యొక్క కళేబరం చుట్టూ 3 రౌండ్లు వాడు వేసి కొండ కింద పడేసి కాస్త ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి చితి కంటించి నిప్పును కంటించి వాడు అట్లాగే వెళ్ళిపోతాడు. ఒక పరమార్థాన్ని బోధించడానికి ఏర్పాటు చేసిన పెద్దల యొక్క భావన. కాబట్టి ప్రకారముగా 3 రౌండ్లే వాడేశాడు. అందరు వేసేది 3 రౌండ్లే. బాల్యం 1 రౌండు, యవ్వనం 1 రౌండు, వృద్ధాప్యం 1 రౌండు. 3 రౌండ్లే ఉన్నాయి. ఇంకో రౌండ్ వేయడానికి అవకాశాలు లేవు, ఎవరికి ఇవ్వలేదు. ఈ 3 రౌండ్లు వేసే విధానములో ఈ యొక్క ఘటానికి బెంబడిశారు. అది కారిపోతా ఉంది జలం. కనుక ఈ దేహం అనే ఘటానికి బెజ్జం పొడవబడి ఉన్నది. నిరంతరముగా ఆ శ్వాసరూపముగా కాలమంతా కూడా నీటిలాగా జారిపోతా ఉన్నది. ఎప్పుడైతే కొండ ఖాళీ అయిందో ఆ కొండ కాస్త మట్టిలో చేరిపోయినట్లుగా అనే భావన మనకి ఇక్కడ కలగజేసే విధానం. కాబట్టి ఇలాంటి విషయాలను మనం కొంచెం అవగాహన చేసుకున్నట్లయితే, పరమాత్మ చెప్పేటువంటి యొక్క భావాలను మనం మనసులో చక్కగా పెట్టుకున్నట్లయితే
ఏదైనా పరమార్థ విషయంలో కొంత అడుగు ముందుకు వేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత విలపించి ఏమి లాభం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారనే ఒక సామెత లోకంలో వాడుతూ ఉంటారు. అందుచేత వచ్చినటువంటి యొక్క సదవకాశము, ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశము సర్వేశ్వరుడు ఇచ్చినటువంటిది అన్నారు. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం. శంకరాచార్యుల వారు వివేక చూడమనిలో చెప్తున్న మాట. దుర్లభం త్రయం ఏతతో దైవానుగ్రహ హేతుకం. దైవ అనుగ్రహము, భగవదనుగ్రహము, ఈశ్వరానుగ్రహము. మనుష్యత్వం అనేటువంటిది ఈశ్వర కృప. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం అనుకుంటే వచ్చేది కాదు. ఈశ్వర కృప, దైవ కృప. మనుష్యత్వం, ముముక్షత్వం అంటే మోక్షేచ్ఛ. ఈనాడు ఆధ్యాత్మికముగా ఈ మార్గంలోకి ఉన్నామంటే కూడా అది కూడా గురు అనుగ్రహము, ఈశ్వరానుగ్రహముగా భావించుకోవాల్సి ఉంటుంది. ఇన్ని మాటలు మన చెవిలో పడుతున్నాయి అంటే భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు, మహాత్ములు ఇచ్చినటువంటి ఎన్నో గ్రంథాల సంబంధమై ఉన్నటువంటి అంశములు ఇవన్నీ కూడా పుణ్యప్రదమై జ్ఞాన ప్రదాతగా ఉన్నటువంటి ఇటు అంశాలు మన యొక్క సూక్ష్మ దేహంలో పడేటువంటి విధానముగా కలగటం కూడా ఈశ్వరానుగ్రహముగా మరి భావించుకోవాల్సి ఉంటుంది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మహాపురుషులు అని చెప్పినంటే తన యొక్క పరమసత్యాన్ని, తన యొక్క వాస్తవ స్వరూపాన్ని, తన యొక్క దివ్యత్వమును, భవ్యత్వమును, తన స్వరూప విధానం గురించి బోధించేటువంటి యొక్క వాళ్ళు లభించటం చాలా అరుదైనటువంటి యొక్క అంశం. కాబట్టి అలాంటి యొక్క మహాపురుషుల యొక్క ఆశ్రయాన్ని పొందటం కూడా అది దైవానుగ్రహ హేతుకం అనేటువంటి మాటగా శంకరులు చెప్తున్నటువంటి విధానం. కాబట్టి ఈ ప్రకారముగా మనం చూసినట్లయితే స్వప్నే జాగ్రత్తి వాయేష పురుష మాయా పరిభ్రామిత. కనుక స్వప్నమునందు భ్రమా సంబంధ జీవితంలో ఉన్నాడు, జాగ్రత్త యందు భ్రమా సంబంధమై ఉన్న జీవితంలో ఉన్నాడు. భ్రమ అంటే మన ఎదురుగా భాషించేటువంటి యొక్క వస్తువుల యందు మనసు కలిగి అవి అంతరిస్తూ ఉంటే విలపించే విధానము, వస్తూ ఉంటే సంబరపడే విధానాలుగా మనం చేస్తున్నటువంటిది రెండు కూడా. ఇలాంటి వికార చేష్టలు సుషుప్తి అవస్థ యందు లేవు. అదే ప్రకారముగా యోగ సమాధి ఎందున్నటువంటి యొక్క మహాత్ములు కూడా ఇలాంటి భ్రమా సంబంధమై ఉన్న విషయం లేదు. జాగ్రత్త అవస్థ యందు విశ్వ పదార్థముల యందు పొందేటువంటి భ్రమ కానీ, స్వప్న జగత్తు యందు పొందేటువంటి స్వప్న సంబంధమై ఉన్న పదార్థాల విషయమై పొందేటువంటి భ్రమ కానీ, ఈ రెండు ఏమన్నా సుషుప్తి అవస్థలో ఉన్నాయా? సుషుప్తిలో లేవు. కానీ యోగ సమాధిలో ఉన్నాయా? యోగ సమాధి లేదు. కనుక యోగ సమాధి అనేది ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న అంశము, సుషుప్తి అనేటువంటిది జీవుని యొక్క సంబంధమై ఉన్న అంశము. కనుక జీవుడు తనకు తానుగా ఉన్నాడు, ఏ భ్రమ లేదు. ఈశ్వరుడు తనకు తానుగా ఉన్నాడు, ఆయనకి ఏ భ్రమ లేదు. కేవలం ఆ యొక్క సుషుప్తి అవస్థ నుంచి జాలువారి దిగి స్వప్న జాగ్రత్త లయందు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ భ్రమ గురవుతున్నటువంటి విషయముగా స్వప్నే జాగ్రత్తి వాయేష పురుష మాయా పరిభ్రామిత అని చెప్పనే భావనగా ఈ స్వప్నమునందు జాగ్రత్త యందు జీవులు మరి మాయా అనేటువంటి దాని పరిభ్రమిలై ఆ యొక్క భ్రాంతులై ఈ ప్రకారముగా స్వస్వామి అనేటువంటి కార్యకారణతయా ఈ కార్యకారణాత్మకముగా ఉన్న జగత్తున్నదో ఆ జగత్ పదార్థముల యందు సాధికారత భావాన్ని పెంపొందింపజేసుకున్నటువంటి విధానం కనుక ఈ విశ్వానికి ప్రభువు అని చెప్పన్నప్పుడు సర్వేశ్వరుడే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకములకు ప్రభువు, నాయకుడు ఆయన. కాబట్టి ఈ ప్రకారం మనం చెప్పుకున్నట్లుగా గృహస్థ ఆశ్రమం అని చెప్పి ఉందని చెప్పనంటే దాని వరకే ఆ గృహస్థుడు స్వామిగా ప్రభువుగా ఉంటాడు. అట్లాగా ఆశ్రమములకు మహాత్ములు, పూజ్య మహాత్ములు, గృహస్థ ఆశ్రమానికి వీళ్ళైతే సాధు మహాత్ముల ఆశ్రమానికి వాళ్ళు స్వాములుగా, ప్రభువులుగా ఉంటారు. సమస్త విశ్వ జగత్తంతటికీ కూడా అధినాయకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు కాబట్టి ఆయన స్వామి అంటానికి అవకాశం ఉన్నది.
అలాంటి విధానం లేకుండా భ్రమలలో మునిగినట్లయితే స్వప్నే జాగ్రత్త, ఈ రెండింటి యందు మాత్రమే భ్రమలు పొంది విలపించే విధానం ఉంటుంది. సుషుప్తి అవస్థ యందున్న ఈ భ్రమ లేదు, యోగ సమాధి యందున్న ఈ భ్రమ లేదు. శుద్ధ బ్రహ్మమునందు ఉంటే ఏ భ్రమ వాళ్ళకు ఉండే విధానము లేదు. తస్మై శ్రీ గురుమూర్తయే, అట్లాంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భావన పొందింపజేస్తూ స్వరూపానుభవాన్ని పొందింపజేసేటువంటి గురుమూర్తయే, గురుమూర్తియగు దక్షిణామూర్తియగు సర్వేశ్వరునకు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అన్నాడు శంకరాచార్యుల వారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.